భద్రం 8th క్లాస్. ఈరోజు మేము తెలుగు లెసన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్, ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. ఈ లోకంలో ప్రతి మానవుడికి ఏదో ఒక జీవి ఇష్టం, చాలా ఇష్టం. అది కుక్కే కావచ్చు, పిల్లే కావచ్చు, మరేదైనా కావచ్చు. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమకమై సహజీవనం చేసుకున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనసు ఎంతగానో స్పందిస్తుందో ఓసెఫ్ కన్నెన్ ద్వారా తెలుసుకుందాం. ఆ జంతువు మనకి అనుకోని పరిస్థితుల్లో దూరం అయిపోతుంటుంది. అది ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు మన మనసు ఎలా స్పందిస్తుందో ఈ పాఠంలో కన్నన్ ఓసెఫ్ ద్వారా తెలుసుకుందాం. అసలు ఇంతకు ఓసెఫ్ అంటే ఎవరు, కన్నన్ను ఏ విధంగా చూసుకునేవాడు అనే విషయాన్ని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ఓసెఫ్ ఒక రైతు అయి ఉండొచ్చేమో, కన్నన్ తన ఎద్దు అయి ఉండొచ్చు. ఎద్దు ఒక్కటే అయి ఉంటుందా? రైతు దగ్గర అది ఒక్కటే ఉంటుందా? కోళ్ళు ఉండొచ్చు, నక్కలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఎద్దు సంగతి వచ్చేసరికి ఓసెఫ్ అన్నీ మర్చిపోతాడు. తన కుటుంబం కూడా మర్చిపోతాడా? ఏంటి? అవును, ఇక్కడ తన పేరు ఆయన అలాగే ఇచ్చారు అక్కడ. అంటే తన కుటుంబంని మర్చిపోతే మన ఎలా ఉంటాడని ఒక్కైనా ఉంటాడా? తన కుటుంబం ఉండదు తనకి. దాన్ని చూస్తే అదే లోకమేమో అన్నట్టుగా ఉంటాడు ఆయన. వేరే రైతులు అతన్ని ఎద్దు పిచ్చోడు అని పిలుస్తారు. అతనికి ఎద్దులంటే ఇష్టమేమో, అందుకే మిగతా రైతులు వాళ్ళని ఎద్దు పిచ్చోడు అని అంటారు. ఆ ఎద్దు పేరు కన్నన్. అంటే ఎద్దులకు కూడా చెప్పాను పేరు కదా, పెడతారా? కన్నన్ అనేది ఎద్దు అని. నిజమే. దాన్ని చూసి ముచ్చట పడని రైతే లేడు. ఏంటి, ఎద్దులు చూసి ముచ్చట కూడా పడతారా? ఏమో చూద్దాం. ఓసెఫ్కు కన్నన్ తోడిదే లోకం. ఓసెఫ్కు కన్నన్ అనే పేరు వినగానే ఒక లోకంలోకి వెళ్ళిపోతాడు. బూడిద రంగులో బలంగా పొట్టిగా లావటి ఒంపు తిరిగిన కొమ్ములతో అది బ్రహ్మాండమైన ఆకారం గల వృక్షభరాజు. ఎద్దు బూడిదిగా రంగుతో పొట్టిగా లావటి ఒంపు తిరిగిన కొమ్ములతో బ్రహ్మాండమైన ఆకారంలో ఉంటుందంట ఈ ఎద్దు. సుడి తిరిగిన బీగువైన చర్మం, బయటికి ఉబిక్కిన కళ్ళు. అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఉట్టిపడేది. సుడి తిరిగిన బిగువైన చర్మం అంటే కన్నెన్కు ఇట్లా చర్మం ఇట్లా సుడి తిరుగునట్టు ఉంటుందా? ఏమో, ఉండొచ్చేమో. బయటికి ఉబికిన కళ్ళు అంటే ఇట్లా దయ్యాలకు వస్తుంది కదా, అట్లా ఉబ్బుతుందా కళ్ళు? అసలు కన్నన్ నడకలోనే ప్రత్యేకమైన టీవీ ఉట్టిపడేది. కన్నన్ నడకలోనే ప్రత్యేకంగా. టీవీ అంటే ఏంటి అసలు? టీవీ అంటే గంభీరంగా. అంటే ఇక్కడ ఏంటి, టీవీ ఉంటుందా? టీవీలో నడుస్తుంది ఏంటి? టీవీ అసలు నడుస్తుందా? టీవీ అంటే కాదు, గంభీరంగా టీవీ అంటే. ఓహో, దున్నేటప్పుడైనా మరెక్కడనైనా ఓసెఫ్ మనసులో ఏమున్నదో కన్నన్ తప్పనిసరిగా పసిగట్టేది. అదేంటి, పశువులు ఎట్లా పసిగట్టగలుగుతాయి? అదే మనిషికి పశువులకు ఉన్న ఇతని మనసులో ఇప్పుడు ఏముందో నాకే తెలీదు, దానికి ఎలా తెలుస్తుంది? అసలు ఒకరి మనసులో ఉంది ఒకరికి తెలుస్తుందా? కొన్ని ఏమో చూద్దాం. ఎక్కడనైనా సరే సమానుల గదిలో కానీ పొలంలో కానీ ఆ ఎద్దు సరిగ్గా ఓసెఫ్ ఏమనుకుంటున్నాడో గుర్తించగలిగేది.
ఇతను ఎక్కడున్నా తనని పసిగట్టేదా? ఆ మనిషికి జంతువుకి ఒకసారి ప్రేమ ఏర్పడితే అది ఎలాంటిదైనా సరే ఇట్లే పసిగడుతుంది. ఓహో, అందుకేనేమో మనుషులు ఎక్కడికి వెళ్ళినా మనం జంతువులను గుర్తుపడతాము కదా, అలానే మనుషులలాగా కూడా జంతువులు విశ్వాసంతో మనల్ని కూడా గుర్తుపడి మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు కుక్కలయ్యేలాగో అలాగేనా? అలానే అనుకుంటా. ఈ పాఠంలో తన యజమాని మనసు కన్నను గుర్తుపట్టాడు. మనం జంతువులని ప్రేమిస్తే మనం కూడా జంతువులని ప్రేమించవచ్చు. అదే మనము జంతువులను ప్రేమిస్తే జంతువులు కూడా మనకు అట్లనే ప్రేమ చూపిస్తాయి.